టీవీ45 న్యూస్ కి స్వాగతం. అల్లూరు మండల కేంద్రంలోని హత్తి బెల్గల్ రోడ్ లో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు ఘోష అంతా ఇంత కాదు అని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలకు నాణ్యతతో కూడిన భోజన వసతి లేకపోవడంతో మా పిల్లలు అనారోగ్య పాలవుతున్నారని పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ శంకర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన శంకర్ నాయక్ పాఠశాలను సందర్శించగా కిచెన్ రూమ్ లోకి వెళ్లి చూడగా కుళ్లిపోయిన కూరగాయలు, అరటికాయలు, వాడిపోయిన కూరగాయలు ఉండడంతో వీటితోనే కూరలు చేస్తున్నారని, కొన్ని కూరగాయలతో దాదాపుగా 300 మంది విద్యార్థులకు ఎలా సరిపోతాయని, అందులో టమాటాలు, ఇంకొన్ని రకాల కాయగూరలు అసలే లేవని, వీటితో ఎలా వంట చేస్తారంటూ పిల్లలు ఏ విధంగా వడ్డిస్తున్నారని, మీ పిల్లలకైతే ఇలాగే నాసిరకమైన ఫుడ్ పెడతారా అని పాఠశాల చైర్మన్ శంకర్ నాయక్ పాఠశాల వార్డెన్ నిలదీశారు. పాఠశాల వార్డెన్ కు ఎన్నిసార్లు చెప్పినా ఈ మాటను పెడచెవిన పెడుతున్నారని, తక్షణ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల చైర్మన్ శంకర్ నాయక్, వైస్ చైర్మన్ లేఖ్యా నాయక్ పలువురు మీడియా ముఖంగా తెలిపారు. ఎన్ని గంటలకు వస్తారన్నా ఈరోజు? 10 నుంచి 11 లోపల వచ్చేస్తారు. మనకి ఏమొచ్చినా చెప్పేదేనండి. ఇప్పుడు ఎంత అయింది? 12 అయింది టైము. రాలేదంటే రాదు. అది ముందు దాంట్లో మీరు ఎట్లే సరి చేసి చేసేస్తారు అంతే. వాళ్ళు తినకపోతే ఏమైనా చేయాలి. వాళ్ళకి పుణ్యానికి ఇస్తున్నారా మా పిల్లలకి? ఏమన్నా వాడు ఇచ్చేది ఎంత చెప్పినా ఎంత చెప్పినా చూడండి అన్న, ఒక్క విషయం మేమేమి చెప్పినా రెస్పాన్స్ లేదు మేడంకి. నాకు తెలిసి మేము ఎంత చెప్పినా చెప్పకపోయినా వేస్ట్. మేము చైర్మన్ అయినా కానీ వేస్ట్. మేము ఇక్కడ మాకు సిగ్గు లేక పని లేక వస్తున్నాం. అంతేగాని ఏమన్నా చెప్పండి మేడంకి, ఎంత చెప్పినా రెస్పాన్స్ ఏం కాదు. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏదన్నా అవసరానికి ఏమైనా జరగడానికి జరిగిందంటే ఎవరు రెస్పాన్స్? ఇక్కడ వచ్చేదే 10 రోజులకో వారంకో ఒకసారి వస్తారు మేడం. మీరు వచ్చేదే. నేను ఆ రోజు చెప్పినా మేడం మీతో కాదు, 2 మెయింటైన్ చేసుకోలేరు, మీతో కాదు, రాసి పెట్టిపోయింది మేడం. ఎవరో వచ్చే వాళ్ళు వస్తారు. నేను ఎంత చెప్పినా ఏం చేసినా ఏం లేదు. ఏం చెప్పినా నీకు లెక్కే లేదు. నీకు సమస్య చెప్పినా మేడం లేకపోతే పని చేసుకోండి. ఏముంది బాధ ఏముంది? ఇక్కడ జరిగేదే ఆడికే క్లాస్. అసలు ఏమేమి లేకుండా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టిన హాస్టల్కి ఏమేమి లేకున్నట్లు చేస్తున్నారన్న. ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏం సమస్య చెప్పినా రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళే లేరు. టీచర్లకు చెప్తే మాకు సంబంధం లేదని మాకు చెప్పొద్దు. మా బాధ్యత ఏమి? వచ్చి మేము క్లాసులు చెప్పి చేసి పోయే వాళ్ళతో అంతవరకే. ఎవరికి వచ్చి అడగల? ఇక్కడ ఏ సమస్య పడినా మేము ఎవరికి వచ్చి అడగల? రావాలా ఊకే వచ్చి చూడాలా, ఊకే పెళ్ళిపోవాలంటే. మేడం ఇట్లా ఉంది సమస్య, ఇట్లా ఉందంటే కానీ నేను ఏమేమి రెస్పాన్స్ మేడం ఏం అధికారం ఎందుకు లేదు మేడం నీకు? ఎందుకు లేదు మేడం నీకు? అంతకుముందు మొత్తం చేసింది ఎందుకు లేదు మేడం? ఒక్క విషయంలో రెస్పాన్స్ మేము ఒకసారి చూస్తే ఆఫీస్ రూమ్కి వచ్చినప్పుడు తెరిచి చూస్తే వచ్చిన రోజేం బాగా కనిపిస్తుంది. 2వ రోజు 3వ రోజు వరకు అదే చేస్తే ఎంత ఎట్లుంటుంది నా కాయగూరలు? అదే ఇక్కడ బాయ్స్ గాని ఇస్తున్నారు, ఇక్కడే లోకల్ ఇస్తున్నారు. పక్కన రోజు వాళ్ళు కానీ అదే పోతున్నారు. ఇదే వాళ్ళే చెప్పినారు. అదే వాళ్ళు ఏదే రేట్తో మాట్లాడినారో గవర్నమెంట్ రేట్తో మీ మేడంని కనుక్కోండి, ప్రిన్సిపల్ మేడంని మాకు చెప్తే చాలు, మేము మాతో ఫోన్ చేసుకుని కనుక్కొని మేము ఇదే ప్రకారంగా ఇచ్చిపోతాము అని చెప్తున్నారు. మేము ఆపద కూడా చెప్పినాం మేడం ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన ఎవరో కాంట్రాక్ట్ ఆయనతో మాట్లాడారు. పిల్లల కోసం రాజకీయ నాయకుడు ఆయన పుణ్యానికి ఇచ్చి పంపిస్తున్నాడా? మంచిలేదు. మా పిల్లలు డబ్బులతో ఇస్తున్నాడు, ఇస్తావు కరెక్ట్గా ఇచ్చి పంపించు. మా వద్ద ఉన్నాము. ఒక సాంబార్ ఐటమ్ పంపిడనా? ఏం పంపిడో అసలు ఏమేమి పంపిడు సరిగా? ఒకటి ఇస్తే ఒకటి ఉండదు. నెల రోజు క్యారెట్, నెల రోజులు